భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు FA-2 పరీక్షలు అనేవి ప్రారంభమయ్యాయి. ఈరోజు తెలుగు మరియు మ్యాథమెటిక్స్కు సంబంధించినటువంటి పరీక్షలు జరగడం జరిగింది. మనం ఈ వీడియోలో FA-2 మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ దాంతోపాటు ఆన్సర్స్ని కూడా చూడబోతున్నాం. 10వ తరగతి మరియు 9వ తరగతికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అలాగే వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ కీని కూడా మనం చూడబోతున్నాం. మరి ఈరోజు జరిగినటువంటి 10వ తరగతి పరీక్ష క్వశ్చన్ పేపర్ మనం గమనించినట్లయితే పరీక్ష 45 నిమిషాలు జరిగింది. మరి మ్యాథమెటిక్స్కు సంబంధించి మొత్తం 20 మార్కులకు పరీక్ష జరిగింది. మరి ఈ క్వశ్చన్ పేపర్ను మనం గమనించినట్లయితే మొదట్లో 1 మార్కు ప్రశ్నలు 4 ఇవ్వడం జరిగింది. మరి వాటిని మనం గమనించినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ 1, the distance between 2 points x1 y1 x2 y2 is √x2 minus x1 whole square plus y2 minus y1 whole square అంటూ మనకు డిస్టెన్స్ ఫార్ములా ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే స్టేట్మెంట్ 1లో డిస్టెన్స్ ఫార్ములా ఇచ్చారో అది కరెక్ట్. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ x, y ఈజ్ √x² ప్లస్ y² అని ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఒక పాయింట్ xy తీసుకొని ఇంకో పాయింట్ 0 0 తీసుకొని దీంతో సబ్స్టిట్యూట్ చేసినా కూడా మరి ఇక్కడ x అనేది x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ వస్తుంది. x - 0 హోల్ స్క్వేర్ అంటే x², y - 0 హోల్ స్క్వేర్ అంటే y² వస్తుంది. కాబట్టి ఇదే స్టేట్మెంట్లో ఒక పాయింట్ని ఆరిజిన్గా తీసుకుంటే ఈ ఫార్ములా వస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు కూడా కరెక్ట్ అనేది ఇక్కడ సమాధానం. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సి అనేది మొదటి క్వశ్చన్కు ఆన్సర్. ఇక రెండో క్వశ్చన్ చూసినట్టయితే ఇఫ్ x + 2y - 3 = 0 అండ్ 5x - ky + 8 = 0 ఆర్ ప్యారలల్ లైన్స్ దెన్ k = అని మనకు ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. మరి ప్యారలల్ లైన్స్కు సంబంధించి మనకు రిలేషన్ a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అనే రిలేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసి k వాల్యూ అనేది కనుక్కోవచ్చు. మరి k వాల్యూ అనేది ఆ విధంగా కనుక్కుంటే మనకు -10 అనేది ఆన్సర్గా రావడం జరుగుతుంది. అంటే a1 అంటే 1, b1 అంటే 2, c1 అంటే -3, a2 5, b2 -k, c2 8. వీటిని మనం ఆ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ -10 వస్తుంది. కాబట్టి ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కు ఏ. థర్డ్ క్వశ్చన్ ది షేప్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈజ్. మనకు తెలుసు క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క షేప్ ఎప్పుడు కూడా పారాబోలా షేప్ ఉంటుంది. ఐదర్ అప్వర్డ్ పారాబోలా కావచ్చు లేదా డౌన్వర్డ్ పారాబోలా కావచ్చు. కాబట్టి ఆన్సర్ పారాబోలా సి. నెక్స్ట్ ది డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 4x + 3 = 0 ఈజ్ అని ఇవ్వడం జరిగింది. మరి డిస్క్రిమినెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా b² - 4ac అనే ఫార్ములాలో మనం b అంటే -4 అనే వాల్యూని, a అంటే 2ను, c అంటే 3 అనేది b² - 4ac అనే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఆన్సర్ -8 అనేది వస్తుంది. -8 అనేది నో రియల్ రూట్స్ లేదా ఇమాజినరీ రూట్స్ అనేది అనమాట. కాబట్టి నాలుగో దానికి -8 లేదా ఇమాజినరీ రూట్స్ అనేది మనం ఆన్సర్గా రాయవచ్చు. ఇవి టోటల్గా 1 మార్క్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ మనం 2 మార్క్స్కు సంబంధించిన క్వశ్చన్స్ చూసినట్లయితే సాల్వ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అంటూ 5th క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంట్ ద స్టేట్మెంట్ అన్నాడు. అంటే మనం దీంట్లో xy వాల్యూస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఈక్వేషన్స్ ఫార్మాట్లో రాయడం మాత్రమే అనమాట. రిప్రజెంట్ అన్నారు కాబట్టి అంటే పెన్సిల్స్ని x అనుకొని మనం పెన్స్ని y అనుకున్నట్టయితే ఫస్ట్ ఈక్వేషన్ 5x + 7y = 50 అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ 7x + 5y = 46 అవుతుంది అనమాట. ఇలా మనం 2 ఈక్వేషన్స్ జస్ట్ రాసేస్తే మనకు 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇంకా మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ పెన్సిల్ అండ్ పెన్ అంటే అప్పుడు మనం xy వాల్యూస్ కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ జస్ట్ రిప్రజెంట్ అన్నాడు కాబట్టి మనం జస్ట్ ఈక్వేషన్స్ ఒకటి రాస్తే చాలు. ఇక నెక్స్ట్ ఇంతవరకు 1 మార్క్లో మనకు ప్యారలల్ లైన్ సంబంధించిన కండిషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6 మార్క్స్ ఇక్కడ మనకు 6th క్వశ్చన్ చూడండి. 2 మార్క్స్కు మనకు కోయిన్సిడెంటల్ లైన్స్ కండిషన్ ఇచ్చి k వాల్యూ కనుక్కోమన్నాడు. సేమ్ ఇంచుమించు అదే ప్రాబ్లం మాదిరిగానే మనకు ఉంది. ఓకే, దీనికి సంబంధించిన సమాధానాన్ని మనం నెక్స్ట్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి కోయిన్సిడెంటల్ లైన్స్ కండిషన్ కనుక్కోవాలంటే a1/a2 = b1/b2 = c1/c2 అనేది దీనికి కండిషన్. మరి కండిషన్లో మనం a1, b1, c1 అనే వాల్యూస్ను అలాగే a2, b2, c2 అనే వాల్యూస్ను ఇచ్చిన ఈక్వేషన్ నుంచి మనం కనుక్కున్నట్టయితే ఇక్కడ a1 అంటే 3, b1 అంటే 4, c1 అంటే 2.
A2 అంటే 9, B2 అంటే 12, C2 అంటే K అనమాట. ఈ వాల్యూస్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. 2/K ఈజ్ ఈక్వల్ టు మరి 3/9 అనేది వస్తుంది. 3K ఈజ్ ఈక్వల్ టు 9 × 2/3 అనేది రావడం జరుగుతుంది. ఫైనల్గా K వాల్యూ 6 వస్తుంది. ఇక్కడ మీరు ఆన్సర్ని కూడా చూడవచ్చు 6th క్వశ్చన్కు సంబంధించి. మరి ఇది 2 మార్క్స్కు సంబంధించి. అలాగే నెక్స్ట్ 4 మార్క్స్కి సంబంధించి మనకు ఫైండ్ 2 numbers whose sum is 27 and product is 182 అని ఇవ్వడం జరిగింది. అంటే రెండు వాల్యూస్ని మనం కలిపితే 27 అవుతుంది, ప్రోడక్ట్ చేస్తే 182 అని ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూని x ఇంకో వాల్యూని y అనుకుంటే x + y = 27 ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది, x × y = 182 అనేది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ వాల్యూని x + y = 27 అనుకున్నప్పుడు y = ఏమవుతుంది 27 - x అవుతుంది. కాబట్టి ఫస్ట్ నెంబర్ని x అనుకుని సెకండ్ నెంబర్ని 27 - x అనుకుంటే మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers 182 అన్నాడు. x × y ప్లస్లో 27 - x = 182 అనేది రాసాం. మరి ఈ ఈక్వేషన్ను మనం మల్టిప్లై చేయంగా మనకు ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ వస్తుంది, x² - 27x + 182 = 0 అని. మరి ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే x వాల్యూ 13, x వాల్యూ 14 అని రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ నంబర్ 13 అయితే సెకండ్ నంబర్ 14 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్ని కనుక్కోవచ్చు. ఇది మనకు టోటల్గా 4 మార్క్స్కి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వెరిఫై 1, -1 and -3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినోమియల్ x³ + 3x² - x - 3 అండ్ చెక్ ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ అని ఇవ్వడం జరిగింది 8 మార్క్స్కు. మరి ఇందులో మనం ఫస్ట్ వెరిఫై అన్నాడు కాబట్టి ఈ 1 అనే వాల్యూని ఈ ఇచ్చిన క్యూబిక్ పాలినోమియల్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు 0 అవుతుంది. అలాగే -1ని ఈ క్యూబిక్ పాలినోమియల్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అది కూడా 0 అవుతుంది. అలాగే -3ని కూడా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనం దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని చూస్తూ ఉన్నాం. ఫస్ట్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తే -1 -3 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే అన్నీ కూడా 0 0 అవుతాయి. మరి అన్ని 0 అయ్యాయి కాబట్టి దేర్ఫోర్ 1, -1 and -3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినోమియల్ అని మనం రాసాం. దీని తర్వాత ఏమన్నాడు మనకు, తర్వాత వాటిని వెరిఫై కూడా చేయమన్నాడు. అంటే ఫస్ట్ జీరోస్ అని వెరిఫై చేసిన తర్వాత రిలేషన్ని కూడా వెరిఫై చేయమన్నాడు. మరి రిలేషన్స్ కనుక్కోవాలంటే మనకు ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా + బీటా + గామా = -b/a. ఆల్ఫా + బీటా + గామా -3 వచ్చింది, -b/a కూడా -3 వచ్చింది. ఈ రెండు సమానంగా రావాలి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా + బీటా గామా + గామా ఆల్ఫా = మనకు -1 వచ్చింది. అలాగే c/a అనేది కూడా -1 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ వచ్చాయి. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ మనకు 3 వచ్చింది. అలాగే -d/a అనేది కూడా 3 వచ్చింది. సేమ్ ఈ ఆన్సర్స్ వస్తే మనం హెన్స్ వెరిఫైడ్ అని రాస్తే మనకి 8 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఫైనల్గా 10th లో 8 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ A 2, -2 అండ్ B -7, 4 అని ఇవ్వడం జరిగింది. అంటే ఇది ట్రైసెక్షన్కి కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ట్రైసెక్షన్కు సంబంధించినటువంటి ప్రాబ్లం. ట్రైసెక్షన్ అంటే మనకు ఒక లైన్ సెగ్మెంట్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. AP అనేది ఒకటి, PQ అనేది ఒకటి, QB అనేది ఒకటి. ఈ విధంగా మనం డివైడ్ చేసాం. మరి ఇందులో A యొక్క కోఆర్డినేట్స్ 2, -2, B యొక్క కోఆర్డినేట్స్ -7, 4 అని ఇచ్చాడు. మరి ఇక్కడ మనం ట్రైసెక్షన్లో P అనేది తీసుకున్నట్టయితే ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. ఇందులో మనకు P అనేది మనం పాయింట్గా తీసుకుంటే AB అనే లైన్ సెగ్మెంట్లో ఈ సైడ్ 1 పార్ట్ ఉంటే యువతల సైడ్ 2 పార్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం 1:2 రేషియో తీసుకుంటున్నాం. AB అనే పాయింట్స్లోనే ఒకదాన్ని x1 y1 అనుకుంటే ఇంకో Bని x2 y2 అనుకున్నాం. రేషియో m:n అనే దాని ప్లేస్లో మనం ఇక్కడ 1:2 అనేది తీసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. m1 m2 ప్లేసెస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి P(x, y) అనేది ఇక్కడ మనకు సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే -1, 0 రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు P కాకుండా Q అనే పాయింట్ని తీసుకుని AB అనే లైన్ సెగ్మెంట్లో తీసుకుంటే ఈ సైడ్ 2 పార్ట్స్ ఉన్నాయి, QB అనేది 1 పార్ట్ ఉంది. కాబట్టి 2:1 రేషియో తీసుకోవాలి. అంటే m1 2 అవుతుంది, m2 1 అవుతుంది. మరి ఇవే AB కోఆర్డినేట్స్తోనే మనం రేషియో మాత్రం 2:1 తీసుకొని కనుక్కున్నట్టయితే అప్పుడు -4, 2 అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం 2 పాయింట్స్ P(-1, 0 అండ్ Q(-4, 2) అనే దాన్ని మనం కనుక్కోవచ్చు. ఇది మనకు కనుక్కోండి అని అడిగిండేది ట్రైసెక్షన్కి సంబంధించి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ అన్నాడు, వాటిని మనం కనుక్కున్నాం. ఇది టోటల్గా 8 మార్క్స్. మరి ఇది 10వ తరగతి FA-2 మ్యాథమెటిక్స్కు సంబంధించినటువంటి కీ
దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.